ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. గత 12 నెలల నుంచి అంటే సంవత్సరం అయింది ఒకే అంశం మీద మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఏమిటయ్యా అంటే సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా కట్టాలి, సంఘంలో ఎవరిని కనపరచాలి, సంఘంలో ఏమేమి ఉండాలో ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఈ సంఘం అనే టాపిక్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా దేవుడు లోతుగా నా హృదయంలో పెడుతున్నాడు. అయినా ఇంకా ఎన్ని రోజులు పడుతుందో విందాం. ఈ నెలకి పూర్తి చేద్దామని అనుకున్నాను. మళ్ళా కొన్ని విషయాలు దేవుడు నా హృదయంలో పెట్టినందుకు అవన్నీ కూడా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ సంఘం అనే అంశం మీద ఇన్ని రోజులు తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతుల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. చాలు, అందరూ వినండి. ఇక్కడ చదువుబడిన ఈ వాక్యం ఒకసారి బాగా విన్నట్లయితే ఏమని వ్రాయబడిందయ్యా అంటే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక. అంటే మన పితరులు ఎవరు? బైబిల్లో ఎంతోమంది చరిత్రలు రాయబడ్డాయి. ఆదాం మొదలుకొని అబ్రహాం, నోవాహు ఇలా పోల్చుకుంటే ఎంతోమంది మన పితరులు ఈ భూమి మీద మనకంటే ముందు వారే ఈ భూమి మీద జీవించారు. కానీ వారందరూ కూడా చనిపోయి పరదేశంలో కొంతమంది ఉన్నారు, పాతాళంలో కొంతమంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని మనకు తెలియజేస్తుందంటే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక ఎవరికి లోబడాలంట? యెహోవా అంటే ఎవరు? దేవునికి లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన పరిశుద్ధ మందిరమును మీరు ప్రవేశించండి. అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ప్రతి మనిషి ఈ 7వ రోజున ఎక్కడ ప్రవేశించాలంటే పరిశుద్ధ మందిరం. ఏ మందిరము అంటే మన టాపిక్ సంఘములో మనం అందరం కూడా ఉండాలి. దేవుడు సిద్ధపరిచిన ఒక దినం, ఆ రోజులు పనిచేసుకుని 7వ రోజున మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రవేశించి మనం మన కుటుంబాలు మన పిల్లలందరూ కలిసి దేవునిని ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలంట. అయితే నేను ఈ పూట ఒక మాట మీతో చెప్తాను. ఈరోజు అంశం పేరేమి? ఏది శాశ్వతం. చాలామందికి శాశ్వతమైనవి ఏమో తెలియవు, అశాశ్వతమైనవి ఏమో తెలియవు. దేవుడు సృజించిన సృష్టిలో మరి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది మనం తెలుసుకోగలిగితే, దేవుని బిడ్డలారా, శాశ్వతం కాని కొన్ని ఉన్నాయి, శాశ్వతంగా నిలిచేవి కొన్ని ఉన్నాయి. అవేమిటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో శాశ్వతం కాని కొన్ని ఉన్నాయి. ఏమి శాశ్వతం కావయ్యా అని మనం ఆలోచన చేస్తే లేవియాకాండం 25వ అధ్యాయము 23వ వచనం. చాలు, ఇక్కడ వినండి, ఈ మాట బాగా వినండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. చూడండి, ఇక్కడ వినండి. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, భూమి శాశ్వతమైనది కాదు. ఏం కాదండి? భూమి శాశ్వతమైనది కాదు. ఈ భూమి ఎవరిది? మనదా? దేవుందా? దేవుంది కదా. మరి ఈ భూమి మనది కాదు. మరి ఈరోజు మనము ఈ భూమి మీద నివాసం చేస్తున్నాం, ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, ఈ భూమి మీద పంటలు పండించుకుంటున్నాం, ఈ భూమిని దున్నుకుంటున్నాం, ఈ భూమిని పంటలు పండించుకొని మన జీవనం ఆ కొరకు మనం బ్రతుకుతున్నాం. అయితే
ఎంతసేపున నీకు ఎన్ని ఎకరాలున్నా ఈ శాశ్వతమా కాదు. అందుకే దేవుడు చెప్తున్న మాట, భూమి శాశ్వతము కాదు, ఆ భూమి నాది. మీరందరూ ఎవరో తెలుసా? పరదేశులు. పరదేశులు అంటే, కానీ మన దేశం ఏదో తెలుసా? పరలోక దేశం. అదే మనకి శాశ్వతం. ఇక్కడ చూడండి, ఒకటి ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవి శాశ్వతము కావు. అందుకని వాక్యం అంటుంది, ఆకాశం భూమి గతించిన నా వాక్యము ఎప్పుడు గతించదు అంటాడు. ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు అన్నీ గతించిపోయినా నా మాటలు గతించవు అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు శాశ్వతం కాని వాటికి మీరు పరుగులెడుతున్నారా? శాశ్వతం కాని వాటి కొరకు మీరు ప్రయాసపడుతున్నారా? శాశ్వతం కాని వాటి కొరకు మనము వేగిరి పడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించండి. ఎంత భూమిని పండించుకున్నా, ఎంత మనం వాటిని నాది నాది ఈరోజు సెంటు స్థలం కొరకు. సెంటు స్థలం ఎందుకండి? అడుగు స్థలం కొరకే. ఇంకా ఏం కొట్లాడేదో తెలియదు కదా. అడుగు స్థలం ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని గొడవలు పడుతుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటుంటారు, పోలీసులు కేసులు చేసుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కానీ నువ్వు ఎంత కొట్టుకున్నా, ఎంత నువ్వు గొడవలు పడినా, ఎంత నాది అనుకున్నా అది నీది అవుతుందా? ఏదో ఒకరోజు నీవు ఈ లోకాన్ని వెళ్ళిపోతే నీదంతా కూడా ఏమైపోతుంది? ఇది నాది అని ఎప్పుడు అనుకోరదండి. ఈ భూమి మీదకి వచ్చిన మనమందరము పరదేశులమై ఉన్నాం. అందుకనే పౌలు గారు అంటాడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకొని పోలేము అంటాడు. అంటే ఎందుకన్నాడు తెలుసా మాట? పౌలుకు తెలుసు, నాకు ఎంత ఈ లోకములో ఉన్న ఇవేమి నాకు శాశ్వతము కావు అని తెలుసు. అందుకని ఆ మాట ధైర్యంతో ఒక ధైర్యంతో చెప్పాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఈ మాట ఎవరైనా అంటారా? ఎవరన్నారు? కానీ శాశ్వతం కాని వాటి కొరకు ఈరోజు మనుషులు పరిగెడుతున్నారు. ఇంకా కొన్ని శాశ్వతం కానివి ఏమిటో తెలుసా? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం అంట, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా అంటాడు. ఒకటి భూమి, ఆకాశాలు, సూర్య, చంద్ర, నక్షత్రాలు శాశ్వతము కావంట. మరి ఇంకా ఏమి శాశ్వతం కాదంటే, ధనము శాశ్వతము కాదు. ధనం అంటే డబ్బు శాశ్వతం కాదు మనకు. చాలామంది ఈ డబ్బు ధనము, డబ్బు ధనము, డబ్బు ధనం అని చెప్పి మనుషులు ఎన్నో సంపాదించి పెట్టుకుంటాం. ఆస్తులు, అంతస్తులు, కోట్లు కోట్లు అన్నీ పెట్టుకుంటాం. కానీ ఇవన్నీ మనకు వస్తాయండి? ఇవి శాశ్వతమైనవండి? ఎంతవరకు? నీకు రోగం వస్తే నీవు సంపాదించుకున్న డబ్బే నీకు పనికి రాదు. నువ్వు సంపాదించుకున్న సంపదే నీకు ప్రాణాన్ని పోయలేదు. అందుకే వాక్యం అంటుంది, ధనము శాశ్వతము కాదు, ఆస్తులు అంతస్తులు మనకు శాశ్వతము కాదు, ఈ భూమి ఆకాశములు శాశ్వతము కాదు. మరి ఏమయ్యా శాశ్వతం అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో దేవుని బిడ్డలారా, కొంతమంది బైబిల్లో చాలామంది చరిత్రలు రాయబడ్డాయి. ఎంతసేపు ఉన్న డబ్బు డబ్బు డబ్బు, ధనము 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 అని ఆస్తులు ఆస్తులు అని చెప్పి కూడబెట్టుకున్నారండి. కూడబెట్టుకున్నప్పుడు ఆఖరికి పోయేటప్పుడు ఏమి? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు, లాజర్, ఎదురున్నారు లేదా? ధనవంతుడికి ఎంతో విస్తారమైన డబ్బు ఉంది. ఆయన కుసొని తిన్న తరగని ఆస్తి సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా ఆయన ఇంటి బయట ఎవరున్నారు తెలుసండి? ఒక దరిద్రుడైన లాజర్ ఉన్నాడు. ఆయనకి ఏమీ లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదండి. కానీ ఇద్దరు, ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడైన లాజర్ ఉన్నారు. ఈయనకి డబ్బు, కంటికి కోరిన బట్టలు కట్టుకుంటాడు ధనవంతుడు, బంగారు ఉంగరాలు, ఆయన ఏం కావాలంటే అది కోరుకొని అదే ఇష్టానుసారంగా ఈ భూమి మీద నివాసం చేశాడు. కానీ ఈ లాజర్ ఉన్నాడు, ఏమి లేదు ఆయనకి, ఎవరు లేరు ఆయనకి తోడు. ఆఖరికి వీళ్ళిద్దరు బతికిన జీవితంలో తేడేమిటో తెలుసా? ధనవంతుడు డబ్బును చూసుకొని మురిసి బతికాడు, కానీ బీద లాజరు తన నీతిని చూసుకొని బతికాడు, తన పరిశుద్ధతను చూసుకొని బ్రతికాడు.
ఆయనకి ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, కానీ నేను చస్తే దేవుని రాజ్యంలోకి చేరతామనే నిరీక్షణ ఆయనకు ఉంది. అది చాలండి మనకు. కానీ ఈ లోకంలో మనకి ఏది ఉన్నా ఇవన్నీ కూడా ఒకరోజు గతించిపోయేవి. అందుకని ఒక ఆయన ప్రార్థన చేస్తాడు కదా, చాలాసార్లు ఈ మాట విన్నాం, దేవా నాకు ఎక్కువేయద్దు తక్కువేయద్దు, ఏనాటికి ఆహారమో ఆనాటికి ఇమ్మంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? మనమైతే అట్లా ప్రార్థన చేస్తామా? ఎట్లా చేస్తామంటే, ప్రభువా ఈ 5,000ఏనా, ప్రభువా 20,000ఏనా, ప్రభువా 1,00,000 రూపాయలేనా, ఇంకెంత ఇవ్వాలరా అంటే ఇంక ఎంత ఇచ్చినా మానవునికి తక్కువే. ఆశకి అద్దు ఉంటుందా? ఉందే? లేదు. ఆశ అనేది ఎంతైనా కావాలి రావాలి కావాలి రావాలని ఆశపడుతుంది, కానీ ఏమండి వచ్చేదాన్ని ఆశ వదులుకోదంటండి. కానీ ఆశ ఉండొచ్చు మన మానవుని జీవితంలో, కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇవన్నీ ఏమి శాశ్వతమో కాదు. మన సంపాదన అంత శాశ్వతం కాదు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా మనం బ్రతికినంత కాలమే. ఈ మానవుని హృదయంలో ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ కూడా ఆశపడతాడు, ఇవన్నీ కూడా వేగిరపడి సంపాదించుకోవాలని ఆశపడతాడు. కానీ ఇవన్నీ కూడా మనం పడే ప్రయాస ఇవన్నీ వ్యర్థం. ప్రసంగి అంటాడు కదా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మనముంటే ఎంత ఉండమండి. ఈయన ప్రసంగి ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ లోకంలో బ్రతికినంత ఇంకెవరు బతకలేదంట. ఆయన అనుభవించినట్లుగా ఎవరు ఈ లోకంలో అనుభవించలేదంట. ఆయన సుఖాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, అందరిని చూసి ఆఖరికి సచ్చేటప్పుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఆయన వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. నేను సూర్యుని కింద చూసిన ఈ ప్రజలందరూ కూడా వ్యర్థం, నేను సంపాదించిన సంపాదన వ్యర్థం, నాకు పుట్టిన నా పిల్లలు వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం అని తానే ఆ ప్రసంగి గ్రంథం అంతా రాస్తాడండి. నిజంగా మన జీవితంలో మనము ఇప్పుడు ఈరోజు ఉన్న వాళ్ళు రేపేమైపోతామో తెలియదండి. కానీ ఈరోజు అంతలో కనబడే అంతలో మాయమైపోయే మానవునికి ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇన్ని తలంపులు, కానీ ఎంత సంపాదించుకున్నా అవి మన వెనుక వస్తాయా అంటే ఏమీ అండి. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతమైనది కాదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక విలువైన 3 మాటలు చెప్తాను. మరి ఏది మనకు శాశ్వతం? డబ్బు శాశ్వతం కాదు, ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, ధన సంపద ఇవన్నీ కూడా ఏమి మనకు శాశ్వతం కాదు కదన్నా అన్నావు కదన్నా. మరి ఏమి శాశ్వతం? మరి ఏమి శాశ్వతమైనవి అని మీరు అనొచ్చు. వాటికి ఒక చక్కటి 3 మాటలు వివరణతో చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, ఏది మనకు శాశ్వతమైందో. మొదటి మాట ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనం. ఈ మాట బాగా చదవండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదయ్యా మనకు శాశ్వతం? ఎవరు మనకు శాశ్వతం అంటే భూమి ఆకాశంలో సృజించిన దేవుడే మనకు శాశ్వతం. ఎవరు శాశ్వతం మనకు? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు శాశ్వతం మనకు? దేవుడే శాశ్వతం. చాలామంది దేవుని నమ్ముకోరు, మనుషులు నమ్ముకుంటారు. మనుషులు మాకు తోడే ఉంటారు, మనుషులు మాకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు సహాయం చేస్తారు, వీరు మాకు శాశ్వతంగా తోడే ఉంటారని మనుషుల మీద ఆధారపడే మనుషులు కూడా జీవిస్తున్నారు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నీవు నమ్ముకున్న మనుషులే నిన్ను ఒకరోజు చేయి విడిచి వెళ్ళిపోవచ్చు, నా అన్నవాళ్లే మనకు దూరం అయిపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీకెప్పుడు నీ చేయి విడిచే దేవుడు కాదు. ఆయన నీకే శాశ్వతమైన దేవుడు. ఆయన ఈరోజు ఎంతోమంది మనుషులు ఈరోజు చాలామంది చూడండి, భర్త చచ్చిపోతే భార్య వస్తుంది వెనక, భార్య చచ్చిపోతే భర్త వెళతాడా? అమ్మో నా భార్య చచ్చిపోయింది, నాను బతికి ఈ లోకంలో ఏం సాధిస్తానో తానేనికి నేను వెళ్తాము అనుకునే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ అండి. కానీ మనుషులకు మనుషులు తోడు లేని కాలం ఇది. మనుషులకు మనుషులు ఏమండి ఒకరికొకరు తోడు లేని కాలం ఇది. కానీ నీ కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, శోధనలో, ఇరుకులు ఇబ్బందుల్లో, అవమానాల్లో తోడే ఉండేది ఎవరు తెలుసండి? మనం నమ్ముకున్న దేవుడే. ఆ దేవుడే మనకి శాశ్వతం, ఆ దేవుడే మనకు నిత్యమైన
శాశ్వతమైన దేవుడు ఆయన. అదే 9వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా శాశ్వతముగా సింహాసనుడైన ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి. చూడండి, ఇప్పుడు ఎవరు మనకి శాశ్వతము చెప్పండి? ఎవరు శాశ్వతము? ఆయన ఎక్కడున్నాడు తెలుసా? పరలోకములో సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు తెలుసా? మన కొరకు విజ్ఞాపన. ఏం విజ్ఞాపన? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన మానవుని రూపాన్ని దాల్చుకొని లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, నీ పాపల కొరకు, నా పాపల కొరకు, మన అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన తృణీకరింపబడ్డాడు. మనం బాగుపడాలని, మనం ఈ లోకంలో క్షేమంగా ఉండాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఆయనే మనకు సింహాసనం, ఆయనే పరలోక రాజ్యంలో మనకు శాశ్వతమైన దేవుడు. మోషే ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? 90వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? ప్రభువా, తరతరములకు నివాస స్థలము నీవే, లోకమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములో నీవే నా దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మోషే ఒకటే ప్రార్థన చేస్తాడు మనకంటే ముందు. అప్పుడే ఏమన్నాడు తెలుసా? ఆయన తెలుసుకొని, దేవా, పర్వతములు పుట్టక మునుపు, భూమి ఆకాశములు పుట్టక మునుపు ఇవన్నీ ఏమి లేవు మాకు ఒకప్పుడు, కానీ నీవే మా దేవుడు. అందుకే ఆ మాట అంటాడు, ప్రభువా తరతరములకు నీవే. ఎందుకు ఆ మాట అనాలి అంటే మోషేకు తెలుసు, ఈ మోషే ఇశ్రాయేలు ప్రజల మీద ఎంతవరకు అధికారిగా ఉన్నా, ఎంత నాయకుడు గుండి నడిపించినా, ఈ ప్రజలు ఎంత వేధించారు తెలుసా? ఈ మోషేను కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా ఎంత వేదన చెందాడు, ఎంత దిగులు పడ్డాడు తెలుసా మోషే? ఆఖరికి మోషే చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ఇన్ని లక్షల మంది నా వెనకాల ఉన్నారు, కానీ వీరందరూ నాకు శాశ్వతంగా ఉండరు. వీరందరూ నాకు కష్టాల్లో, కన్నీళ్ళలో తోడే ఉండరు వీళ్ళు. కానీ శాశ్వతంగా నిలిచేది ఒకరే ఒకరు, నేను ఆరాధిస్తున్న నా దేవుడే నాకు శాశ్వతమని ఈ మోషే ఎప్పుడో ప్రార్థన చేశాడు. అందుకే ఆ మాట అంటాడు, ప్రభువా తరతరములకు నీవే మా దేవుడు. ఈరోజు చాలామంది మనుషులు నమ్ముకుంటారు, వీళ్ళు నాకు శాశ్వతంగా తోడే ఉంటారు, ఈమె నాకు శాశ్వతంగా తోడే ఉంటుంది, వాళ్ళు నాకు తోడే ఉంటారు, వీళ్ళు నాకు సాయం చేస్తారు, వాళ్ళు నాకు. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆలోచనలండి. కానీ నువ్వు నమ్ముకున్న వాళ్ళే నీకు శాశ్వతంగా ఉండరు. ఈరోజు వస్తారు, ప్రాణం పెడతామంటారు, ప్రాణం పెడతామన్న వాళ్ళే ప్రాణము తీస్తారు. ఈరోజు వస్తామంటారు, నీకు సాయం చేస్తామంటారు, సాయం చేస్తున్న వాళ్ళే కనుమరుగై పోతారు. కష్టాల్లో నీ తల్లి నీకు తోడు ఉండదు, బాధలో నీ తండ్రి నీకు తోడుండడు, నీ అన్నదమ్ములు నీకు తోడుండరు, నీ అక్క చెల్లెండ్లు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ప్రాణ స్నేహితులే నీకు తోడే ఉండరు. ఒకరోజు నీ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, కానీ మనం నమ్ముకున్న ప్రాణ స్నేహితులే మనం వదిలి వెళ్ళిపోతారండి. సార్లు మన జీవితంలో వాళ్ళు తోడే ఉంటారు, వీళ్ళు తోడే ఉంటారని మన భ్రమపడిపోయి, మనుషుల్లో మాయపడిపోయి, మనుషులు నమ్ముకొని వీళ్ళే మాకు శాశ్వత కాలంగా ఉంటారని వాళ్ళు నమ్ముకొనే ఉంటామండి. కానీ మనం నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికి మన శాశ్వతంగా ఉండరండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్య శాశ్వతమైన దేవుడుగా నీకు తోడే ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి ఆ మాట. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ మాట బాగా వినండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, ఇండ్లనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక
నిత్య జీవము స్వతంత్రించుకొందురు. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఈ దినాల్లో ఉన్నప్పుడు ఈ ఎంతోమంది శిష్యులు ఆయన వెంబడించారు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది అన్నా. అంటే ఆయనకు దగ్గరున్న వాళ్ళు 12 మంది. కొంత సేవకు పంపించేటప్పుడు ఒకసారి 50 మందిని ఎన్నుకున్నాడు, ఇంకోసారి 70 మందిని. ఇట్లా బోల్డెని పోల్చుకుంటే ఎంతోమంది శిష్యులు ఉన్నారు. అయితే ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యులు ఎంతమంది తెలుసా? 12 మంది అండి. ఈ 12 మందికి యేసు ప్రభు చేసే ప్రతి రహస్యాన్ని బయలుపరిచాడు. ఈ పేతురు అనేటువంటి ఈ వ్యక్తి ఒకసారి యేసు ప్రభును డౌట్ అడిగాడు. ఏమని అడిగి తెలుసా? బోధకుడా, యేసు ప్రభువా, మేము నిన్ను వెంబడిస్తున్నాం. మా అన్నదమ్ముల్ని, మా అక్క చెల్లెల్ని, భూములను, ఇండ్లను అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా. నువ్వెక్కడ ఉంటే అక్కడికి వచ్చాము, నువ్వెక్కడ తింటే అక్కడ తింటున్నాం, నీవే అని చెప్పి నిన్నే వెంబడిస్తున్నాము. మరి మా అన్నదమ్ముళ్ళు, భార్య పిల్లలను అన్నీ వదులుకొని నిన్ను వెంబడించాం కదా, మరి మాకేం ఫలం కలుగుతుంది, మాకు ప్రతిఫలం కలుగుతుందని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఒకటే, మీరు అన్నదమ్ములను, భూములను, ఇండ్లను, పిల్లలను వదిలొచ్చిన మీరు 100 రెట్లు ఫలం పొందుతారు. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? శాశ్వతం కాని తల్లిదండ్రులు నీకున్నారు ఈ భూమి మీద, శాశ్వతం కాని అన్నదమ్ములు ఉన్నారు ఈ భూమి మీద, శాశ్వతం కాని నీ పిల్లలు ఉన్నారు నీకు ఈ భూమి మీద, శాశ్వతం కాని నీకు భూములు, ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతము కావు. మీకు ఒకరోజు నీ అన్నదమ్ములు నీకు దూరం అవుతారు, తల్లిదండ్రులు నీకు దూరం అవుతారు, అక్క చెల్లెలు నీకు దూరం అవుతారు, నీవు సంపాదించిన ఆస్తి నీకు దూరం అయిపోతుంది, నీ భూములు నీకు దూరం అయిపోతారు, నీ ఆస్తులన్నీ దూరం అయిపోతాయి. కానీ మీరు నన్ను వెంబడిస్తే శాశ్వత కాలం మీకు దేవుడై ఉంటాను. కొట్టండి గట్టిగా, ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే కదా. ఈరోజు మనం ఎంతోమంది భార్య, పిల్లలు, అన్నదమ్ములు, భూములు, ఇండ్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఇవన్నీ మనకు శాశ్వతంగా ఉంటాయండి? ఏముండవు. ఈ శాశ్వతం కాని వాటి కొరకు మనుషుడు ఈరోజు వేగిరి పడుతున్నాడు. శాశ్వతం కాని గతించే వాటి కొరకు ఈరోజు మనుషుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ మనం పడే ప్రయాస, అది ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ కొరకు పడే ప్రయాస వ్యర్థమైపోతుందేమో కానీ ప్రభు కొరకు పడే ప్రయాస ఎన్నటికి వ్యర్థము కాదండి. దేవుని కొరకు ఈ భూమి మీద నువ్వేమన్నా చేయి, అవన్నీ శాశ్వత కాలంగా ఉంటాయి. కానీ నీ కొరకు, నా కొరకు మనం చేయగలిగితే అవి చేసిన ఆ ప్రయాస నిలవదు. ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపం చేసి ముందుకెళ్తానండి. బైబిల్లో మన పితరులు ఒకసారి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా అన్నారు, యుద్ధం చేయండి, యుద్ధం చేయండి, మేము తోడే ఉంటాం, ఎవరు వచ్చేది రండి, మేము జయిస్తామని చెప్పారు. వీళ్ళు మాకు తోడే ఉంటామన్నారు, వీరు మా కష్టాలు యుద్ధం కదా, మాకు చేయగలిస్తే ఏం కలుగుతుందంట? బలం పెరుగుతుంది. మరి మేము వెళ్ళి యుద్ధం చేస్తే మేము యుద్ధశూరులుగా నిలబడతాము, వారిని గెలుస్తాం శత్రువులు అనుకొని ఆ మనుషులను నమ్ముకొని వీళ్ళు యుద్ధానికి చేయడానికి వెళ్ళారు. యుద్ధానికి చేయడానికి వెళితే విచిత్రమైన మాట ఏమిటో తెలుసండి? చదవండి ఇప్పుడు ఆ మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. అందరు ఇట్లానండి, చేతులు ఇట్లానండి అందరు, నీవే మాకు దిక్కనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడే నీకు దిక్కని చెప్పండి. అంటే ఒక సామెతలో ఒకటి ఉంటుంది కదా, ఏమని? దిక్కు లేని వాళ్ళకి, కరెక్ట్ కదా. అంటే వీళ్ళు చూడండి, మనుషులు నమ్ముకొని యుద్ధానికి వెళ్ళారు, వీళ్ళకి బలం వచ్చిందా, నాకు తోడే ఉన్నాడు, నా కోసం ప్రాణం పెడతామన్నారు, మా దాంట్లో వీళ్ళు కూడా పాలు భాగస్తులై యుద్ధం చేస్తామన్నారు అని మనుషులు నమ్ముకొని యుద్ధానికి వెళితే, యుద్ధానికి వస్తామన్న వాళ్ళే ఏమైపోయారు? యుద్ధం వచ్చేసరికి దూరం అయిపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలో తెలియక ఆ యుద్ధానికి సిద్ధమై వస్తున్నటువంటి ఆ శత్రువులను చూసి అప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా, మా దేవా, యుద్ధంతో వస్తున్న ఈ సైన్యముతో నీవే యుద్ధం చేయి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నీవే మాకు దిక్కు. ఈరోజు కూడా ఒకవేళ మనుషులు నమ్ముకొని నువ్వు ఒంటరి అయిపోయి ఉండొచ్చు,
నీ భార్యను నమ్ముకొని నువ్వు ఒంటరి అయిపోయి ఉండొచ్చు, నీ భర్తను నమ్ముకొని నువ్వు ఒంటరిదానిగా నువ్వు ఉండొచ్చు, నీ పిల్లలు నమ్ముకొని నువ్వు ఒంటరిగా నువ్వు ఉండొచ్చు, ఏమంటే నీ తల్లిదండ్రులు నమ్ముకొని నువ్వు ఒంటరిగా నువ్వు బతకొచ్చు. ఎవరు నిన్ను చేయి విడిచినా దేవుడు నిన్ను చేయబడలేదు. ఎవరు నిన్ను దూరం అయిపోయినా దేవుడు నీకు దూరం కాలేదు. ఎందుకో తెలుసా? అందరు నిన్ను చేయి వదిలిపెట్టినా దేవుడిని చేపట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ నీవే దూరం ఉన్నావు దేవుని పెట్టారా. ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని అడుగుదాం. దేవా, మనుషులు నమ్ముకున్నాను, అందరు నమ్ముకున్నాను ప్రభా, అందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు, అందరు నాకు దూరం అయిపోయారు, కానీ ఆఖరికి మిగిలింది ఎవరు? దేవుడే. చాలామంది కూడా రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనుషుల వైపు తిరుగుతారు. ఫస్ట్ దేవుని దగ్గరకు రా. రోగం వస్తే మీరు బాగా ఏ వ్యక్తినైనా చూడండి, ఎంత ప్రార్థన పరుడైనా చూడండి, ఎంత విశ్వాసనైనా చూడండి, కొన్నిసార్లు రోగం వచ్చినప్పుడు వాళ్ళ వైపు తిరుగుతారు. డాక్టర్తో బాగా కాకపోతే నెక్స్ట్ ఎవరి స్టెప్? అంతరాలు మంత్రాలు వేసే వాళ్ళ దగ్గర తిరుగుతారు. అంతరాలు మంత్రాలు వేసే దగ్గర కూడా బాగా కాలేదనుకో ఇంకెక్కడ తిరుగుతారు? దయ్యాలు విడిపించే వాళ్ళ దగ్గర తిరుగుతారు. ఆ దయ్యాలు అక్కడ బాగా కాకుండా ఆఖరికి అన్న దిక్కులైపోయాయి. ఆఖరికి యా దిక్కు మిగిలింది? దేవుడే దిక్కు. ఇదే మన జీవితం ఇది కాదండి, మన బ్రతుకు ఇది కాదండి. నీ కష్టాలు వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను చేయబడుతుడు. మనుషులు నిన్ను భ్రమపరచవచ్చు, మనుషులు నిన్ను చేయవదిలి వెళ్ళిపోవచ్చు, మనుషులు నీ కొరకు యుద్ధం చేస్తాను, నీకు తోడే ఉంటానని ఎన్ని మాటలు నీకు చెప్పి ఉండొచ్చు, కానీ ఒకరోజు వీళ్ళు దూరం అయిపోతారు. ఇది వాస్తవం. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడే నీకు దిక్కు అవుతాడు, నువ్వు నమ్ముకున్న తండ్రే నీకు దిక్కు అవుతాడు. నీ కష్టాల్లో తోడే ఉంటాడు, నీ బాధల్లో తోడే ఉంటాడు. నీకు సమస్యలు వస్తే నా సమస్య అనుకొని వెంటనే నీకు స్పందిస్తాడండి. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? దేవా, నీవే మాకు దిక్కు. ఈ దిక్కుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు శాశ్వతమైన దేవుడుగా నీకుండునుగాక. చెప్పండి, ఎవరికి మనకు శాశ్వతము? మనుషులా? మనుషులు ఎప్పుడు మనకు శాశ్వతం కాదు. ఇదంతా బతుకున్నంత కాలమే కుటుంబం, బతుకున్నంత కాలమే పిల్లలు, బతుకున్నంత కాలమే స్నేహితులు, బతుకున్న కాలమే బంధువులు, వారు వీరు, వీళ్ళందరూ మనకు శాశ్వతం కాదు. దేవుడే మనకు శాశ్వతం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండో మాట, ఇంకా ఏమయ్యా మనకు శాశ్వతం అంటే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. మాట బాగా చదవండి గట్టిగా. నీయందు ఈ మాట బాగా చదవండి. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేముంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఒకటి, ఎవరు శాశ్వతము తెలుసు మనకు? మనుషులు కాదు. ఎవరు శాశ్వతము? భూమి ఆకాశం సృజించిన దేవుడే మనకు శాశ్వతం. రెండవది, ఎవరు మనకు శాశ్వతమో తెలుసా? ఏది మనకు శాశ్వతమో తెలుసా? దేవుని ప్రేమ మనకి శాశ్వతం. ఎవరి ప్రేమ అండి? చెప్పండి, ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. కానీ మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకు చాలా తేడా ఉందా లేదా? ఉంది. ఆకాశంకి భూమికి ఉన్నంత ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఇశ్రాయేలు మీద శాశ్వతమైన ప్రేమ ఉంచాడంట. ఏ ప్రేమ ఉంచాడు వాళ్ళ మీద? శాశ్వతమైన ప్రేమ ఉంచాడంట. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాంటి వాళ్ళో ఒకసారి మీకు బాగా తెలుసు కదా ఈ చరిత్రలంతా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతికి వారు ఇష్టానుసారంగా వారు పాపం బానిసలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టారు. కన్నీళ్లతో కష్టాలతో మొదలు పెడితే దేవుడు అప్పటికి ప్రేమ చూపించాడు. తర్వాత వారికి విడుదలనిచ్చిన తర్వాత కూడా ప్రేమ చూపాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. మానవుని ప్రేమ, మనిషి ప్రేమ ఎట్లాంటిదంటే స్థిరమైన ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఎట్లాంటిదంటే ఏమండి, శాశ్వతమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ మనకు శాశ్వతం. ఇశ్రాయేలు ప్రజల మీద ఎంత ప్రేమ ఉంచాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమ. 40 సంవత్సరముల అరణ్యములో ఉన్నారు. మాంసం లేకుంటే ఏమిచ్చాడు? మాంసం ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు. వారికి ఏది కావాలంటే అవన్నీ ఇచ్చాడు. అంత ప్రేమ చూపించిన
వీళ్ళు దేవుని మీద ఏం చూపించారు? ప్రేమ చూపించారా? ఏం చూపించారు తెలుసా? తిరుగుబాటు చూపించారంట. దేవుడు అంత వారిని ప్రేమించిన, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై 40 సంవత్సరాలు అరణ్య అడవిలో వారు నడుస్తుంటే ఓ తల్లిలా ఆదరించాడు, తండ్రిలా ప్రేమించాడు. వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. కానీ అంత ప్రేమించినా కూడా ఈ ప్రజలు కుక్కుతో ఒక వంకరలాగే ప్రవర్తించారంట దినాల్లో. దేవుడు ఎంత మనసు నచ్చుకొని ఉంటాడు. అరే, మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం కావాలంటే ఆహారం ఇచ్చాను, మాంసం తింటామంటే మాంసం ఇచ్చాం, మీకు బట్టలు మాసిపోనీయలేదు, చెప్పులు అరగనీయలేదు, ఇంతకంటే ఎవరు ప్రేమిస్తారా అని దేవుడు అనేక సార్లు వారి గురించి ఏడ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ ఇశ్రాయేలు మీద చూపించిన ప్రేమే ఇప్పుడు మన మీద కూడా దేవుడు చూపుతున్నాడు. వారి మీద ఎంత ప్రేమ చూపించాడో మన మీద కూడా ఈరోజు అంతకంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. అందుకని బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, ప్రేమించేవాడే ప్రాణము పెడతాడు, ప్రేమించేవాడే సహాయం చేస్తాడు, ప్రేమించేవారే తోడే ఉంటారు, ప్రేమించేవారే చేయి విడవకుండా నమ్మకంగా ఉంటారు. కానీ ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వదిలిపోతారండి. కానీ మన దేవుని ప్రేమ అట్లాంటిది కాదండి, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ఏ ప్రేమ అంటే మన మీద చూపించే ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ? ఆయన చూపించిన ప్రేమ ఎట్లాంటిదంటే ఒకరోజు ప్రేమించి రెండో రోజు చేయి ఇడిచిపెట్టే ప్రేమ కాదు. ఒక వారం ప్రేమించి ఇంకొక వారం ఇడిచిపెట్టే ప్రేమ కాదు. ఒక నెల ప్రేమించి ఇంకా ఇడిచిపెట్టే ప్రేమ కాదు ఆయన ప్రేమ. లేదా ఒక సంవత్సరం ప్రేమించి ఇంక వదిలిపెట్టే ప్రేమ కాదు ఆయన ప్రేమ. ఎట్లాంటి ప్రేమ తెలుసా? ప్రారంభం నుంచి నేను ఎంత ప్రేమించాడో నీ అంతం వరకు కూడా అదే ప్రేమ ఆయనలో ఉంటుంది. శిష్యులు అందరూ కూడా చూడండి, 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు యూదా తన అప్పు చెప్తున్నాడని తెలుసుకున్నాడు, 30 వెండి నాణేలకు అమ్ముతున్నాడని తెలుసుకొని కూడా, యేసు ప్రభు తెలుసుకొని కూడా యూదా ఇస్కరియోతు యూదా మీద కోపం చూపించాడా? ప్రేమ చూపించాడా? ప్రేమ చూపించాడండి. ఆఖరికి గెస్తమనే తోటలోన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిన యేసు ప్రభు దగ్గరికి ఈయన వచ్చాడు. వచ్చి, రండి యేసు ప్రభుని పట్టిస్తాను రండి. ఎంత డబ్బు తీసుకున్నాడు వాళ్ళతో? 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభుకు తెలియదేమో అనుకున్నాడు. ఆ గెస్తమనే తోటలో ముందుగానే ఈ శిష్యులకు చెప్పాడు, శిష్యులారా, నా పని అయిపోయింది, నేను మీతో ఉండను, ఇక నన్ను అప్పగించడానికి వస్తున్నారు. ఇదిగో కాపరిని తీసుకొని పోతున్నప్పుడు గొర్రెలు చెదిరిపోయినట్లుగా మీరు చెదిరిపోతారు, 4 దిక్కులు పారిపోతారని చెప్పి ముందుగానే చెప్తే యూదా ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా? చెలికాడా, నీవు అనుకున్నది నువ్వు చెయ్యి. చూడండి ఎంత ప్రేమ చూపించాడు. మనమైతే కొద్దిగా ఎవరైనా కీడు చేశారనుకోండి, వారి మీద మరింత కీడు పెంచుకుంటాం, మరింత కోపాన్ని పెంచుకుంటాం, మరింత ద్వేషాన్ని పెంచుకుంటాం, ఎప్పుడెప్పుడు వారి మీద పగ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తాం. కానీ మన తండ్రి ప్రేమమయుడండి. మన ప్రభు కొట్టేవాళ్ళకి వీపుని చూపించాడు, ఉమ్ము వేసేవాళ్ళకి ముఖాన్ని చూపించాడు. ఏమండి, ఎంత ఆయన హింసించిన ఒకరి మీద ద్వేషం చూపలేదు. ఏం ఆయన కోపం లేదనే? ఆయన ఏమన్నా ఆయన అనుకుంటే ఏం చేయలేడని, చేతగాడననే? దేవుడు తలుసుకుంటే ఒక్క క్షణం చాలండి. కానీ నా ప్రేమ ప్రజల్లో ఉండాలి, నా ప్రేమ ప్రజల్లో పుట్టాలి. ఆ ప్రేమ శాశ్వతమైనది. అందుకనే కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ప్రేమ మనకు దూరం అవుతుంటుంది, మనం నమ్ముకున్న స్నేహితుల ప్రేమ మనకు దూరం అవుతుంటుంది, మనం ప్రాణంగా ప్రేమించేవారు మనకు కొన్నిసార్లు ప్రేమ చూపించడం మానేస్తారు. కానీ మన దేవుని ప్రేమ, నీవు పాపినైనా ప్రేమిస్తుందా ప్రేమ, నీతిమంతునైనా ప్రేమిస్తుందా ప్రేమ, దొంగలనైనా ప్రేమిస్తుందా ప్రేమ, మోసగాళ్ళనైనా ప్రేమిస్తుందా ప్రేమ. నీవు ఏ బతుకుతున్నావో నిన్ను ప్రేమించేది ఒకే ఒక ప్రేమ, అదే శాశ్వతమైన దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ తప్ప మరొక ప్రేమ స్థిరమైనది కాదండి. ఆ ప్రేమ తప్ప మరొక ప్రేమ శాశ్వతమైనది కాదండి. మనుషుల ప్రేమ ఎంతదండి?
అవసరం ఉంటే నిన్ను ప్రేమిస్తారు, వయసు ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, వయసు దాటిపోయిన తర్వాత రోడ్డుకు పడేస్తారు. నీ శరీరం బాగున్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, శరీరం కుళ్ళిపోయిన తర్వాత అదే ప్రేమ నీకు దూరము. కొన్నిసార్లు చూడండి, భార్య భర్తలు కొత్తగా వివాహమైన వాళ్ళు ఎట్లుంటారంటే, ఇంకా చిలక గోరింక వాటికెళ్తాం వీటికెళ్తాం. ఫస్ట్ ప్రమాణాలు చేస్తారు. ఏమని? మనం సేవకులుగా ఉంటాం కదా, ఏమని ప్రమాణం చేయి, చేతులు చేయబెట్టి ఏం చేపిస్తారు, చెప్పు ఇప్పుడు చెప్పు నేను చెప్పినట్టు చెప్పు. వ్యాధిలో వ్యాధి, బాధలో బాధ అన్నీ చెప్తారా. నీవు సత్యంత వరకు నీకు తోడై ఉంటాను, నిన్ను ప్రేమిస్తానని చెప్తారు లేదా? భార్య భర్తలు చెప్తారు. ఈ భర్త అంటుకుంటాడంట, నా కోసమే పుట్టిందిరా అనుకుంటాడంట. ఫస్ట్లో నా కోసమే మీ అమ్మ కనింది, నా కోసమే మీ అమ్మ మీ నాన్న కన్నారు అనుకుంటాడంట. అంత ప్రేమ. అబ్బో, ఇంకా ఆయన తినిపిస్తుంటాడు, ఆయన అంత. ఇంకేదైనా ముళ్ళు ఇరిగింది అనుకోండి కాలుకి, నీకు కాలుకి ఇరిగితే నాకు ఇరిగలేదా, కాలు తీ అని చెప్పి కాలు తీసుకొని ఈడు పెట్టుకొని ముళ్ళు తీస్తాడంట. మొదటి ప్రేమ ఇది. అదే ఒక కొడుకో కూతురు పుట్టిన 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళు నడుచుకుంటూ పోతే, ఏమే ముళ్ళు ఇరిగింది, దొన్ను ఫోతోలాగా తీసుకోలేవా అంటారనరా. అంటే ప్రేమ చూడండి, మొదట్లో ఉండే ప్రేమ రాను రాని ఏమైపోతుంది, శాశ్వతమైన ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఎంతదండి, స్థిరమైన లేని ప్రేమ ఇది. నీతో ఏదైనా ఆస్తుంటే నిన్ను ప్రేమిస్తారు. యోబును కూడా అట్లే కదా ప్రేమించింది. ప్రేమించారు లేదా? అన్నదమ్ములు అక్క చెల్లెని లేరా? అందరూ ఉన్నారు. ఊజు దేశమంతు యోబు అంత ధనవంతుడు మరొక్కరు లేరు. అందుకని సామెతలో లోక సామెత ఒకటి అంటారు, బెల్లం ఉన్నంతసేపు. బెల్లం అంటే ఏమి? మరి తినే బెల్లం కాదమ్మా. బెల్లం అంటే డబ్బు, బెల్లం అంటే ఆస్తులు, బెల్లం అంటే ఇవి. ఈగలంటే మనమే, ఈగలంటే మనమే. ఈ డబ్బు ఉన్నంత వరకు, ఆస్తులు ఉన్నంత వరకు ఏమంటే ఈ అన్నదమ్ములు అందరూ వచ్చారండి. వచ్చి ఆ యోబుకు అబ్బాబో ఆయనతో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ గౌరవించేవాళ్ళు. ఎప్పుడైతే యోబుకు కష్టం వచ్చిందో, ఎప్పుడైతే యోబుకి ఇరుకుల్లో పడిపోయాడో, ఎప్పుడైతే యోబుకి శ్రమలు వచ్చాయో అందరూ దూరమైపోయారు. అందరూ దూరమైపోయినా కానీ యోబు మనుషుల్ని ఎప్పుడు ఆధారం చేసుకోలేదండి. ఈ మనుషులు నాతో ఉన్నంత వరకు నా దగ్గరికి వచ్చి తిని వెళ్ళిపోయారు, కానీ నన్ను నమ్ముకున్న దేవుడే శాశ్వతమైన దేవుడు. ఆయన ప్రేమే నాకు శాశ్వతం అన్నాడు. ఆఖరికి కట్టుకున్న భార్య ఏమని తెలుసా? యోబు మీద ప్రేమ చూపించిందా? యోబుకు పక్కలో పుండు వస్తే కూడా, అయ్యో నా భర్తకి ఇంత రోగం వచ్చిందే, ఇంత బాధ వచ్చిందే, ఆయనకి ఏదైనా చేయాలి నన్ను సేవ అని అనుకునిందా? అనుకోలేదండి. అన్నీ కొనిచ్చుకుని అన్నీ చేయించుకుంటుంది, కానీ ఎంతసేపు తానికి కష్టం వస్తే భరించుకోలేదు యోబు. అందుకే ఆమె పేరు ఏమని పెట్టారు తెలుసా బైబిల్లో? యారాలు బలి చెప్పినారు. ఎవరు? నువ్వేనా? మూర్ఖురాలు. కొన్నిసార్లు మన కష్టాల్లో, రోగాల్లో, సమస్యల్లో భార్య మనకు సహకరించదండి, భర్త మనకు సహకరించరండి, మనకు పుట్టినమని పిల్లలే మనకు సహకరించరండి. కానీ నీకు ఎవరు సహకరించకపోయినా పర్లేదు, కానీ దేవుని ప్రేమ నీకు శాశ్వతంగా ఉంటుంది. ఆ ప్రేమ కొరకు ప్రాకులాడు, ఆ ప్రేమను పొందు, 10 మందికి ఆ ప్రేమ చూపించు, ప్రేమ కలిగి బతుకు. ఆ ప్రేమే నిన్ను శాశ్వతమైన దేవుని దగ్గరకు చేర్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో ఇంకొక మాట మనం చూసినట్లయితే, బైబిల్లో ఒక ఆయన్ని అడిగాడు దేవుడు. డౌట్ వచ్చింది ఆయన మీద. ఈ వ్యక్తి నన్ను వెంబడిస్తున్నాడు కదా, ఈ వ్యక్తి నన్ను ఇంత ప్రేమిస్తున్నాను అంటాడు కదా, నిజమైన ప్రేమ కాదని పరీక్షించి ఏమంటాడు తెలుసా? సీమోను పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. చూడండి, ఇక్కడ
ఇన్నిసార్లు ఎందుకు అడిగాడు? ఇన్నిసార్లు యేసుప్రభు వారు సీమోను పేతురు అనే వ్యక్తిని ఎందుకు అన్నిసార్లు అడిగాడంటే, ఇప్పుడు సీమోను ప్రేమలు కూడా ఎట్లుంటే తెలుసండి. కొందరికి పైనుంచి వచ్చే ప్రేమ కొందరికి ఉంటుంది, లోపల నుంచి వచ్చే ప్రేమ ఇంకొందరికి ఉంటుంది. ఈ ప్రేమ యాది నిజమైందో యాది అబద్ధమో ఎవరికి తెలియదు. కొందరు చూడండి, పైకి బాగా ప్రేమించినట్టు ఉంటారు, లోపల ద్వేషం, అసూయ, కోపం ఏదో పెట్టుకొని ఉంటారు. అంటే మనకి మొరట భాషలు చెప్పాలంటే పైన ఒక రకం, లోపల ఒక రకం. ఇది కాదు, ఇది మానవుల ప్రేమ. ఇది అందుకే ఈ సీమోను పేతురును అదే పరీక్షించాడు. సీమోను పేతురు, నువ్వు నా నిజంగా ప్రేమిస్తున్నావా? అప్పుడు అంటాడు ఆయన, ప్రభువా నీకు తెలుసు కదా ప్రభా నేను ఎంత ప్రేమిస్తున్నానో, నీకు తెలుసు కదా ప్రభా నేను ఎంత ప్రేమిస్తున్నానో అంటాడు. మొదటిసారి అడిగాడు, మరలా రెండవసారి ఏమంటున్నాడు? నిజం చెప్పు సీమోను పేతురును, నిజంగా అంటే నిజమైన ప్రేమ ఉంది, అబద్ధమైన ప్రేమ ఉంది. ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎట్లుంటారంటే యథార్థంగా ఉంటారండి. మనసులో ఏం పెట్టుకోరు, శత్రువును కూడా ప్రేమించేద్దాం అని మనసు కలిగి ఉంటారండి. అది దేవుని ప్రేమ. కానీ మనుషుల ప్రేమ, ఆ మనుషుల ప్రేమలో ఏముంటుందో తెలుసండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగుదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాళుకుంటును, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్థములగును, భాషలు నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుదము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒకటే చెప్పాడు, మనుషుల ప్రేమ ఎట్లుంటుందంటే కొన్నిసార్లు డంబంగా ప్రవర్తిస్తుందంట, మనుషుల ప్రేమ కొన్నిసార్లు అమర్యాదంగా ప్రవర్తిస్తుందంట, మనుషుల ప్రేమ కొన్నిసార్లు స్వార్థం చూపుతుందంట. మనుషులను చూడండి, ప్రేమ, మనుషుల ప్రేమలో స్వార్థం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే దీర్ఘకాలం సహిస్తుంది. నీవెంత ఆ దేవుని దృష్టికి కోపం రేపినా, ఎంత వ్యతిరేకమైన తప్పులు చేసినా, ఎంత నువ్వు దేవునికి వ్యతిరేకంగా బతికినా నీ మీద కోపం ఉంచుకునే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను మీద కృప చూపే దేవుడు. కొందరు చూడండి, ప్రేమ ఎట్లుంటుందంటే అబ్బో ఇంక ఎంత ఉప్పొంగిపోతుందో. కొంతమందికి ప్రేమ ఎప్పుడు ఉప్పొంగిపోతుంది మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, భార్యకి తెలియకుండా భర్త ఒక మంచి 5,000 చీర తెచ్చి, ఏమే నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు అనుకోండి. ఏం సర్ప్రైజ్ అండి? ఏం నీకు గిఫ్ట్ తెచ్చాను అన్నాడు అనుకోండి. ఏం తెచ్చావు అంటే అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అయినా తీసుకో, ఏం తెచ్చాను తెలుసా? ఇది చీర అనుకో, ఈ చీర డబ్బు చూడనమ్మా, ఇటు చూడండి, ఈ చీర డబ్బు ఇట్లు పెట్టుకో, నీ కొడు తెచ్చాను, ఏం కనుక్కో అంటాడు అనుకోండి. అప్పుడు ఏమంటే ఏం తెచ్చినావు అంటే చూసుకో, ఈ చీర ఎంత? 5,000. అప్పుడు పుడుతుందండి భార్యకు ప్రేమ. అబ్బాబ్బాబ్బా కదండి, అప్పుడు పుడుతుంది ప్రేమ. అప్పుడు ఇంకా పప్పు చేసి పెట్టదు, ఏం చేసి పెడుతుంది? తిని కక్కేతంత అన్నం పెడుతుంది. మరి ఆ చీర అంతా అయిపోయినాక ఇంకో పండుగ ఏమే బట్టలు కావాలి డే ఫా అన్నాడు అనుకో, చేసి పెట్టమంటే చేసి పెట్టదు, ప్లేట్ తెచ్చామంటే. అంటే చూడండి, మనుషుల ప్రేమ కొన్నిసార్లు పొంగిపోతాయి. ఈ స్వార్థమైన ప్రేమ మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. దేవుని ప్రేమ డంబముది కాదు, దేవుని ప్రేమ అమర్యాదంగా నడుచుకునేది కాదు. దేవుని ప్రేమ తాళుకుంటుంది, ఓర్చుకుంటుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ కలుపుకొని వెళుతుంది. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా. సీమోను పేతురును అదే అడిగాడు, నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నువ్వు ప్రేమించేవాడు అయితే నా గొర్రెలను మేపు, ఆడి తెలుస్తుంది నీవెంత నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈరోజు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రాణం పెడతారు. అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, నా గొర్రెల కొరకు నా ప్రాణము. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలకు ప్రాణము పెడతాడండి.
కానీ ప్రాణం తీసేవాళ్ళు నిజమైన ప్రేమ ఉండదు. కానీ ఒకటి, మనుషుల ప్రేమ శాశ్వతము కాదు. ఎవరి ప్రేమ శాశ్వతము? దేవుని ప్రేమ మనకు శాశ్వతం. ఎన్ని మాటలు చెప్పాను? 2. ఒకటి, ఏది శాశ్వతం? మనం నమ్ముకున్న దేవుడే మనకు శాశ్వతం. రెండవది, దేవుని ప్రేమ శాశ్వతం. మూడో మాట, చివరి మాట చదవండి, ముగిచ్చేస్తాను. 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. హల్లెలూయా చెప్పండి. మూడవదిగా ఏది శాశ్వతమో తెలుసా? దేవుని రాజ్యం మనకి శాశ్వతం. ఏం చెప్పండి? మరొకసారి చెప్పండి గట్టిగా అందరూ. ఏం శాశ్వతమో? దేవుని రాజ్యం శాశ్వతం. ఇప్పుడు మనం అందరం దేవుని రాజ్యంలో ఉన్నామా? లోకంలో ఉన్నామా? లోకంలో ఉన్నామా? దేవుని రాజ్యంలో ఉన్నామా? లోకంలో ఉన్నాం. ఈ లోకం శాశ్వతమా? శాశ్వతం అండి. నీవెన్నెండ్లైన బతుకు, 70 ఏండ్లైన బ్రతుకు, 80 ఏండ్లైన బతుకు, ఈ లోకం శాశ్వతమా మనకు? కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. మరి ఏం శాశ్వతమయ్యా అంటే, కన్ను మూసిన నీవు దేవుని రాజ్యంలో చేరుతావే, ఆ రాజ్యమే శాశ్వతం. అదే రాజ్యం ఏమిటో తెలుసా? పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఎక్కడుంది? అందుకని యేసు ప్రభువారు అంటాడు, మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి. మొదట మీరు మాకేమి లేదు, అవి లేదు, ఇవి కలవరపడొద్దు. నా రాజ్యం ఎక్కడో, నా నీతి ఎక్కడుందో అక్కడ వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయని ప్రభు చెప్పాడు. ఈరోజు మన ప్రాకులాట ఏమిటో తెలుసా? ఈ లోకం శాశ్వతం, మనకున్నవే శాశ్వతం అనుకుని మనుషుడు మురిసిపోయి, వాటిలోనూ పడిపోయి, వాటిలోనూ తాగి తుళ్ళి, దాంట్లోనే మునిగి తేలి ఆఖరికి తన జీవితాన్ని పాడు చేసుకొని నిత్య నరకాగ్నికి వెళుతున్నాడండి. కానీ నిత్య నరకంలో కూడా యుగ యుగములు నువ్వు ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మనకు ఒక దేశం ఉంది, మనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. నువ్వెంత సంపాదించినా, ఎంత పెట్టుకున్న ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఎంతమంది పిల్లలున్నా, ఎంత మనకి ఈ లోకంలో అన్నీ మనకి పేరు ప్రాకదులు, ఆస్తులు, అంతస్తులు, ఇంకా ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాలు ఎన్ని ఉన్నా ఇవన్నీ శాశ్వతం కాదండి. ఇవన్నీ వదిలిపెట్టి ఒక రోజున మనం వదిలి వచ్చిన ఆ రాజ్యం చేరక తప్పదు. అదే శాశ్వతమైన దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకు మనం ప్రాకులాడదాం. ఆ రాజ్యం కొరకు మనకు శాశ్వతమైంది. ఈ లోకం శాశ్వతమైంది కాదు. కానీ మానవుడి రోజుల్లో శాశ్వతమని చెప్పి చంద్రమండలంలో ఇల్లు కట్టాలని చూస్తున్నారు. ఎక్కడ? అరే, ఉన్ని భూమి కూడా తక్కువ వచ్చింది మనుషులకి. ఆఖరికి ఎక్కడ పుడుకుతున్నారు ఇప్పుడు? అందుకే దేవుడు ఏం పరచట్లేదు దాని మీద. వచ్చిన రాకెట్లన్నీ ఎందుకు చేస్తాడంటే ఆటంకాలు. దేవుడు చెప్పింది ఏమిటంటే, అవ్వాదంతో ఏం చెప్పాడు? అవ్వాదమా, మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. కానీ మీరు చంద్రమండలం నిండించి అన్నాడా? లేదా సూర్యమండలంలో ఉండండి అన్నాడా? ఇవన్నీ కూడా ఆకాశం, భూమి కూడా, సూర్యచంద్రులు కూడా గతిస్తూ పోతాయి, శాశ్వతం కాదు. అందుకే చంద్రమండలంలో కాదు మనం ఉండాల్సింది ఈ కొన్ని దినాలే. మన జీవితం బెత్తడంతండి, బెత్తడంతే. మన బతుకు జీవితం అంతా కూడా బెత్తడంతే. కానీ ఎన్ని రోజులు బతికినా, ఎన్ని సంవత్సరాలు బతికినా ఈ లోకం వదలక తప్పదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. కానీ దీని కొరకు ఆశపడద్దు. ఈ లోకం కొరకు మనము ప్రాకులాడకూడదు. ఈ లోకం కొరకు మనము ఇక్కడే ఉంటామనే ఆలోచన మనకు ఉండకూడదు. కానీ దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడదాం. ఆయన రాజ్యం మనకు శాశ్వతం. ఆయన రాజ్యంలో మనం సూర్యుని వలె ప్రకాశించుదముగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు. ఇది ఒక్క మాట చదవండి, ముగిచ్చేస్తాను. ఆ దేవుని రాజ్యం మనం చేరాలంటే ముందు మనం ఈ భూమి మీద బతికినప్పుడు ఏం చేయాలో తెలుసా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చూడండి, యేసు ప్రభువు వారు ఏమని ఈ లోకానికి రాగానే ఏం చెప్పాడు? తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు. అందరు నన్ను చూడండి, ఈ మాట బాగునండి. యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం చేరాలంటే మనం ఏం కావాలి? భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొందాలి. ఏమిటి మారు మనసు? మారు మనసు అంటే ఏమి? 10 మందిలో ఒక రకం, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక రకమా? ఇది కాదు మారు మనసు అంటే. మారు మనసు అంటే నీ పాప జీవితాన్ని వదులుకొని, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, మనుషులు నాకు శాశ్వతం కాదు, ఏది నాకు శాశ్వతం కాదని
నీకు నీవుగా తెలుసుకొని దేవుని రాజ్యం కొరకు ఒక మంచి మనసుతో సిద్ధపడతావు చూడండి, అది మారు మనసు. కొంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు పొందుతామంటారు. అది బైబిల్ అట్లా చెప్పిందా? బాప్తిసం అనేది ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందినాక అప్పుడు బాప్తిసం తీసుకుంటే నీకు ఒక రక్షణ కలుగుతుంది. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక మారుతామంటారు. ఇది ఎక్కడ లెక్క నాకు అర్థం కాలే. బాప్తిసం తీసుకున్నాక మారుతామంటారు. కొంతమంది బాప్తిసం తీసుకున్నా మారరు, బాప్తిసం తీసుకుపోయినా నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అనిపిస్తుంది. బాప్తిసం అనేది చాలా విలువైనదండి. మారు మనసు పొందాలి. అందుకని వాక్యం అంటుంది, ప్రభువా ప్రభువని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేము. దేవుని రాజ్యము, దేవుని చిత్తం ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరుతాడండి. ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో వెళ్తామండి? వెళ్ళం. కానీ మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో దొంగవే కావచ్చు, వ్యభిచారివే కావచ్చు, దౌర్జన్యమో జీవిస్తున్న వ్యక్తివే కావచ్చు, నువ్వెంత పాపాత్మురాలైనా కావచ్చు, ఎంత పాపాత్ముడైనా కావచ్చు, కానీ నీ వచ్చి అయ్యా నన్ను రక్షించు, మారు మనసు పొందు. ఓ స్త్రీ వచ్చిందంటండి, వచ్చి ఆ మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఒకసారి చెప్తుంటే వినండిలేండి, ఆ మాట మీతో చెప్తున్నా. వచ్చి ప్రార్థన చేయించుకుందామని వస్తే ఆమె బోరున ఏడ్చిందంట. ఏంటమ్మా అట్లా ఏడుస్తున్నావు? నీ భర్త కొట్టాడా? నీ ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు లేదయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నా ఎంత పాపాత్మురాలు ఈ భూమి మీద బతకూడదయ్యా. అట్లా అనొద్దమ్మా. దేవుడు పాపల కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపల కొరకే వచ్చాడు, నీ కొరకే వచ్చాడు, నా కొరకే వచ్చాడు. నేను కూడా ఒకప్పుడు పాపినే. నేను మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని నీతికి బతికి సేవకు వచ్చానమ్మా. నీ బాధ ఎన్నైనా నువ్వు చెప్పు. ఏంటి చెప్పు? ఏం చేసావు? ఏం పాపం చేసావు? వద్దయి నా నోటితో నేను చెప్పను. అరే నువ్వు చెప్తే కదమ్మా నేను ప్రార్థన చేసేది అంటాడంట ఆయన. లేదులేండి చెప్పను, నేను ప్రార్థన. ఏం చెప్పావమ్మా? ఏ పాపం చేసావు నువ్వు? ఆ పాపం పేరైనా చెప్తే కదా నేను ప్రార్థన చేస్తాను, నేను ఎవరికేం చెప్పను. వద్దయ్యా, నాలాంటిది భూమి మీద బతకూడదు అనిందంట. ఏం పాపం చేశావు నువ్వు అని గుచ్చి గుచ్చి అడిగితే అప్పుడు నోరు తెరిచి అంటదంట, అయ్యా మా గ్రామంలో నేను కాన్పులు చేస్తుంటాను. ఎవరైనా కాన్పులు చేసేకి వారికి పురిటి నొప్పులు వస్తే నన్ను తీసుకుని వెళ్ళి కాన్పులు చేయించుకుంటారు. నేను వెళ్ళి కాన్పులు చేసేదాన్ని. ఆ కాన్పులు చేసేటప్పుడు ఘోరమైన పనులు చేశానయ్యా. ఏం పని చేశావు? మంచిదే కదా అది అంటే, లేదు లేదు ఏమి లేదు. ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందనుకో, ఆ భర్త తరపున ఉన్న వాళ్ళు ముందుగానే పిలిచి అడిగి ఆమె తీర్మానం చేసుకుంటారంట. ఇదిగో నువ్వు కానుపులు చేస్తావు కదా, ఆడపిల్ల పుడితే వెంటనే గొంతు నిలిమి చంపేయి, నీకు ఎంత కావాలో అంత ఇస్తామనే వాళ్ళంట. ఆ డబ్బుకు ఆశపడి ఆ ఇంట్లో ఎవరిని పెట్టుకునేది కాదంట. ఆమె ఒకటి అది ప్రసవించి ఆమెకి ఏం గుర్తుంటుంది ఆ టైంలో? ఉంటుందా? ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిన వెంటనే గొంతు నిలిమి చంపి అట్లా ఒక 12 మంది ఆడపిల్లలు చంపిందంట. 12 మంది ఆడపిల్లలు చంపి శాపం తెచ్చుకునింది, రోగం తెచ్చుకుంది, క్యాన్సర్, భయంకరమైన గర్భసంచిలో పుండు, ఇంకా కిడ్నీలు పాడైపోయాయి, కాళ్ళు చేతులు వాపులు వచ్చాయి. ఆమెకున్న 2 కుమారులు నెలకొకరు చొప్పున యాక్సిడెంటే చచ్చిపోయారంట. కుమార్తెలు చచ్చిపోయారంట. ఆఖరికి ఒంటరిగానే మిగిలిందంట. ఆమె కూడా నెమ్మదికి బతకలేని స్థితిలో ఉందంట. ఇంక రేపు మాబో చచ్చిపోతానని ఆ మాట దైవజనులైన యేసన్న గారితో చెప్తే ఆయన అన్నాడంట, అమ్మా ఇంకా దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకున్నావు. ఎంతటి ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తాడు. మనుషులైతే మనం చేసిన పాపాన్ని మరలా ఎత్తేసి గుచ్చి మనల్ని అని తృణీకరిస్తారేమో, కానీ దేవుడు ఒక్కసారి నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ పాప క్షమాపణ గుర్తు తెచ్చుకోడు, మరలా నిన్ను ఎత్తేయడు. ఇప్పుడే వెంటనే రక్షణ, మారు మనసు పొందు. బాప్తిసం ఇచ్చాడంటండి. ఇచ్చిన ఒక 3 సంవత్సరాలు ఆమె బ్రతికి దేవుని సన్నిధిలో మంచి పరిచర్య చేసి దేవుని సన్నిధిలో కనుమూసిందంట. ఆ మాట ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను ఈ లోకం మనకి శాశ్వతము కాదు, రోగాలు శాశ్వతము కాదు, డబ్బు శాశ్వతము కాదు, అందము శాశ్వతము కాదు, మనకు కలిగిన ఈ ఆస్తులు అంతస్తులు భార్య పిల్లలు ఇవన్నీ శాశ్వతం కాదు. మరి ఏంటయ్యా శాశ్వతం అంటే, ఒకటి మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు శాశ్వతం, రెండవది
దేవుని ప్రేమే మనకు శాశ్వతం. మూడవది, లోకం శాశ్వతం కాదు, దేవుని రాజ్యము శాశ్వతం. అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేటప్పుడు ఏ సంఘాలను చూడండి, అన్ని చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. అందరు కళ్ళు మూసుకొని ఇట్లా, అందరు కూర్చోండి, కళ్ళు మూసుకొని అందరు ఇట్లా పెట్టండి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణ స్థలము మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పింపుము. మనుషుల అపరాధములు మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ సంఘంలోనే లాస్ట్కి చేసేది ఏమిటి? నీ రాజ్యము. అంటే ఇప్పుడు మన ముద్దుకి ఆల్రెడీ వచ్చిపోయింది ఒక రాజ్యం. ఇప్పుడు మనం ఏటికి వెళ్ళాలి? దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అయితే ఆ రాజ్యానికి చేరాలంటే నీ భూమి మీద లోకములు ఉన్నప్పుడు ఏం పొందాలి? మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఇప్పుడున్న వాళ్ళు రేపేమైపోతామో తెలియదు, కానీ ఇది లోకం శాశ్వతం కాదు. కాబట్టి ఏది మయ్యా మనకు శాశ్వతం? డబ్బు శాశ్వతమా? ఆకాశం భూములు ఇవన్నీ శాశ్వతమా? ఇవన్నీ కాదు. ఏం శాశ్వతం చెప్పండి? ఒకటి, మనం నమ్ముకున్న దేవుడే మనకి శాశ్వతం. రెండవది ఎవరు శాశ్వతం? దేవుని ప్రేమ శాశ్వతం. మూడవది, దేవుని రాజ్యం మనకు శాశ్వతం. మనందరం కూడా దేవుని రాజ్యంలో యుగ యుగములు సూర్యుని వలె ప్రకాశింపజేయడానికి సిద్ధపరచునుగాక. అందరూ